ఎక్కడ గిచ్చితే ఎగిరి పడతారో ఎవలని రంగంలోకి దించితే రక్షణ కలుగుతుందో కొండా సురేఖకు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియనట్టున్నది. అందుకే మీనాక్షి నటరాజన్ను అడ్డం పెట్టుకొని తన మంత్రి పదవి మీద కొంతమంది చేస్తున్న కుట్రలను ఛేదించింది. దీంతో రేవంత్ రెడ్డికి ఇప్పుడు కొండా సురేఖ మంత్రివర్గంలో కక్కలేక మింగలేక గొంతులు ఇరికిపోయినట్టు అవుతున్నది. పొద్దున లేస్తే బీసీలకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్లు చేస్తామని చెప్తున్నారు. కానీ క్యాబినెట్ల నుంచి బీసీ మహిళను తీసేస్తున్నారనే మాటలను బాగా ప్రచారం అవుతుందని మీనాక్షితో మాట్లాడిచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే కొండా సురేఖను మంత్రివర్గంలో నుంచి తీసేసే ఆలోచన ఏం లేదని తెలిసింది. తర్వాత ఎప్పుడైనా తీసేస్తారా అనేది ముందు ముందు చూడాలి. సరే, సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది పక్కకు పెడితే తన కూతురు సుష్మిత మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ లీడర్లు ఏం సమానం చెప్తారు? సొంత సర్కారు మీదనే పెద్ద రాయి ఎత్తేసినంత పనిచేసిన కొండా కుటుంబాన్ని సర్కారులు ఉంచుతారా? ఒకళ్ళు ఉంచితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకుంటారా? వసూల దందాలు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రి బిడ్డ అన్నదని దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇజ్జత్ తీస్తారు. ఇటు బీసీ బిడ్డ కాబట్టే పదవుల నుంచి తీసేసే కుట్రలు చేసిందని బీసీలు అంటారు. అట్లా కాంగ్రెస్ సర్కార్ సాతమతం అవుతున్నది. వీటన్నిటి నడుమ కొండా సురేఖ విజయం సాధించింది అని అంటున్నారు కేబినెట్ రాజకీయాలు తెలిసిన కొంతమంది తెలంగాణ పబ్లిక్.